మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28 నుంచి 32 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. అటి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చాలండి. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయడానికి ముందు రోమా పత్రికకు ఉన్న ప్రత్యేకత ఏమిటి, విశిష్టమైన స్థానం ఏంటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 66 పుస్తకాలకి కూడా దేనికదే ప్రాధాన్యత కలిగినది. అయితే రోమా పత్రికను గురించి బైబిల్ పండితులు అభిప్రాయపడే విషయం ఏంటంటే ఇది చాలా శ్రేష్టమైనది. మరి ముఖ్యంగా మార్టిన్ లూథర్ గారు, ఆయన రోమా పత్రికను చాలా ఇష్టపడేటువంటి వాడు. సంఘ చరిత్రను గమనిస్తున్నప్పుడు కొంతమంది భక్తులైతే తమ మరణ పడక మీద ఉండి కూడా రోమా పత్రికను చదివించుకున్నారు. అంటే రోమా పత్రికలో అసలు పాపం అంటే ఏమిటి, ఆ పాపం ఎలా పరిహరించబడుతుంది, మనుషుడు ఎలా పరిశుద్ధపరచబడతాడు, ఈ విషయాలన్నీ కూడా ఇందులో పొందుపరిచాడు. ఇక రోమా పత్రిక ప్రధానమైన విషయం, ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఏమిటి అని మనం తెలుసుకోవాలంటే అది మొదటి అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూడొచ్చు. రోమాపత్రిక మొదటి అధ్యాయం, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయడానికి అది దేవుని శక్తి. హల్లెలూయా. రోమాపత్రిక ప్రధాన అంశం, మెయిన్ థీమ్, ముఖ్యమైన విషయం ఇదే. ఏంటంటే సువార్తను నమ్మే ప్రతివానికి రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి. అంటే పౌలు ఏమి చెప్పదలిచాడంటే దేర్ ఈజ్ పవర్ ఇన్ ద గాస్పల్. సువార్తలో ఏముంది? శక్తి ఉంది. పవర్ ప్యాక్డ్ అన్నమాట. ఏంటి? పవర్ ప్యాక్డ్. ఇది శక్తి ఉంది. నమ్ము ప్రతి వానికి రక్షణ కలుగజేసేటువంటి శక్తి సువార్తలో ఉంది అని చెప్పటమే ఈ రోమా పత్రికలో ప్రధానమైనటువంటి విషయం. చాలా అద్భుతంగా, ఇంకా చెప్పాలంటే వేదాంత పండితులు రోమా పత్రికను అమితంగా ఇష్టపడతారు. దీనిలో చాలా శ్రేష్టమైన విషయాలు పొందుపరచబడ్డాయని ప్రత్యేకంగా బైబిల్ కళాశాలలోనైతే ఒక 6 మాసాల పాటు, కొంతమంది ఒక 4 మాసాల పాటు దీన్ని బోధిస్తూ ఉంటారు. మంచిది. అటువంటి శ్రేష్టమైన ఈ రోమా పత్రికలో పౌలు గారు పాపమును గురించి చక్కని విశ్లేషణ ఇచ్చాడు. అసలు పాపం ఎలా ఆరంభమవుతుంది, ఒక మనిషిని జీవితంలో పాపం ఎలా బలపడుతుంది అనే విషయాల్ని చాలా తేటతెల్లంగా వివరించాడు. పాపము యొక్క ఆరంభం ఎలా ఉంటుంది అని పౌలు చెప్తున్నాడంటే దేవునికి చోటివ్వకపోవడంతో పాపం ఆరంభమవుతుంది. మన జీవితాల నుంచి దేవునిని ఉద్దేశపూర్వకంగా వెలపట ఉంచినప్పుడు పాపము ఆరంభమవుతుంది. దేవుడు ప్రతి మనిషిని సంధిస్తూ ఉంటాడు. ప్రతి మనుషునితో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. ప్రకటన గ్రంథములో మనం చదువుతున్నట్లయితే, ఇదిగో తలుపు నొద్ద నుండి నేను తలుపు తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల
నేను లోపలికి వస్తాను, నాతో కూడా అతడు, అతనితో కూడా నేను కలిసి మేము భోజనం చేస్తాము అని అన్నాడు. ఈ మాటను బట్టి దేవుని స్వభావం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆరాధించే దేవుడు బలవంతం చేసే దేవుడు కాదు, ఆయన బహు మర్యాదస్తుడు. మర్యాద అంటే ఎలా ఉంటుందో ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఏం చేస్తున్నాడట, తలుపున ఆయన బలవంతుడయ్యుండి కూడా, ఆయన బలవంతుడే కానీ బలాత్కరించటం లేదు. బలవంతుడే కానీ ఆయన బలాత్కరించటం లేదు, లోపరుచుకోవడం లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే హృదయం అనే తలుపు నొద్ద నుండి తలుపు తడుతున్నాడట. నీవు తలుపు తీస్తే నీతో సహవాసం చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగములో దేవునికి వారు చోటు ఇయ్యనల్లకపోయారు అని అంటున్నాడు. సో పాపం ఎలా ఆరంభమవుతుంది? దేవునికి చోటు ఇవ్వకపోవడంతో ఆరంభమవుతుంది. దేవుడు ఎవరు? ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు. మరి వెలుగునకు చోటు ఇవ్వడం లేదు అంటే ఇంకేముంటుంది నీ జీవితంలో? చెప్పండి, చీకటేగా. దేవుని మనం ప్రార్థిస్తూ ఇలా అంటాం, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు దేవా అని అంటాం. అంటే దేవుడు ఎవరు? అన్ని విధములైన ఆశీర్వాదాలకి ఆయనే మూలం. హీఈస్ ద సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. మరి అలాంటి దేవునికి మనం చోటు ఇవ్వలేదు, ఆశీర్వాదానికి చోటు ఇవ్వలేదు, మన జీవితంలో ఏముంటుంది? మెల్లిగా నేను ముందుకు తీసుకొస్తున్నాను. దేవుడు వెలుగై ఉన్నాడు, ఒప్పుకుంటున్నారా అందరూ? ఓకే, దేవుని వాక్యం అయితే చెప్పు. మరి వెలుగై ఉన్న దేవునికి మనం చోటు ఇవ్వకపోతే మన జీవితంలో ఏముంటుంది? చీకటి. సకల ఆశీర్వాదములకు దేవుడు కారణభూతుడు, అలాంటి దేవునికి మనం చోటు ఇవ్వలేదు, ఏముంటుంది? శాపం ఉంటుంది. మరి దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఎవరు? నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులైన. మరి పరిశుద్ధుడైన దేవునికి చోటు ఇవ్వడం లేదు. హృదయంలో ఏముంటుంది? అపవిత్రత ఉంటుంది, పాపము ఉంటుంది. సో పాపం ఎలా ఆరంభమవుతుంది మనుషుని జీవితంలో అంటే, దేవునికి చోటు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా మన జీవితంలో నుంచి యూ హ్యావ్ నో ప్లేస్, నీకు ఏ విధమైన చోటు లేదు అని చెప్పి దేవునిని వెలపట ఉంచడంతో మన జీవితంలో పాపము ఆరంభమవుతుంది. యోబు భక్తుడు మాట్లాడిన ఒక మాటను మనం చూద్దాం. యోబు గ్రంథం 21వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథం, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మును విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. ఎవరండి వీళ్ళు? మీరు కాదు కదా? హలో, మీరైతే కాదుగా? చెప్పండి మరి. మీరు కాకపోతే నేను కాదండి బాబు, లేనిపోయింది, ఈ మాటలు నాకు సంబంధించిన కాదు. ఎవరో మరి వీళ్ళు? ఒకసారి చదువుదాం ఇంకొకసారి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్తారట. మీరైతే కాదుగా? కానే కాదుగా? షూరా? నిశ్చయమా? మీరైతే అంటం లేదుగా? నిన్ను గురించిన జ్ఞానం మాకొద్దు, నువ్వు మమ్మల్ని విడిచిపో అని అంటున్నారట. వారు ఎవరు అంటే భక్తిహీనులు అని యోబు మాట్లాడుతున్నాడు. ఉద్దేశపూర్వకంగా దేవునిని తమ జీవితంలో నుంచి వెలుపట ఉంచేవారు వారు పాపములో పడుతున్నారు. పౌలు చాలా అద్భుతంగా చెప్తున్నాడు, దేవునికి చోటిచ్చిన ఏ వ్యక్తి కూడా పాపములో పడడు, ఆయనకు చోటివ్వాలి. యేసు ప్రభు ఆయన మాట్లాడిన మాటలు చాలా విలువైనవి. ఆయన స్థలమిమ్మని కోరుతున్నాడు, చోటిమ్మని కోరుతున్నాడు. దేవునికి మనం చోటిచ్చినప్పుడు మన జీవితంలో ఉన్న శాపం తొలగిపోతుంది, మన జీవితంలో ఉన్న పాపం పరిహరించబడుతుంది, మనం పరిశుద్ధతను పవిత్రతను సంతరించుకుంటాం. కాబట్టి ఈ వాక్య భాగములోని మొదటి మాట ద్వారా వారు దేవునికి చోటియ్యనల్లకపోయిరి. సో ఆ ఇన్సిడెంట్తోనే స్టార్ట్ అవుతుంది. ఏమిటది? పాపము ఆరంభమవుతుంది. మరి ఆరంభమైన పాపం ఎప్పుడు పాతుకుపోతుంది అంటే, నువ్వు ఎంత చోటివ్వనల్లకపోయినా దేవుడు పదే పదే నీతో మాట్లాడుతుంటాడు. చోటివ్వు. దేవుడు అంటాడు, నాకు స్థలం ఇవ్వు, నాకు అవకాశం ఇవ్వు అంటాడు దేవుడు.
ఎన్నిసార్లు అవకాశం ఇమ్మన్నా అవకాశం ఇవ్వకుండా, ఎన్నిసార్లు చోటివ్వమన్నా చోటివ్వకుండా మనం ఉన్నప్పుడు చివరికి ఆయన ఏం చేస్తాడు? మనల్ని విడిచిపెడతాడు. అదే జరిగేది. ఆయన మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. ఎన్ని మార్లు చోటివ్వమని అడిగినా ఇవ్వకపోతే, ఎన్ని మార్లు అవకాశం ఇమ్మని అడిగినా ఇవ్వకపోతే ఆయన విడిచిపెడతారు. మనం చదివిన వాక్యంలో కూడా అదే ఉంది. వారు దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక, చూడండి, గనుక చోటివ్వనొల్లకపోయిరు కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు. అదే చోటిస్తే, చెప్పండి, వాక్యం బాగా అర్థం చేసుకోవాలి. చోటిస్తే విడిచిపెట్టడు, అవకాశం ఇస్తే వదిలిపెట్టడు దేవుడు. ఎప్పుడు దేవుడు వదిలిపెడతాడు? గడిచిన వారం మనం 81వ కీర్తన ధ్యానం చేశాం. ఆ కీర్తనలో ఇలా ఉన్నట్టుగా మనం చూసాం. అయ్యో, ఉందా? 81వ కీర్తనేనా? అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల ఎంత మేలు, నా మార్గములను అనుసరిస్తే ఎంత మేలు అని అంటూ ఆ అయినను వారు ఏం చేయలేదట, ఆయన మాట వినకపోయిరి అని ఉంది కదా. చదవండి ఒకసారి ఆ మాటని. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలు నా మాట వినకపోయిరు అని అంటున్నాడు. సో అలా విననప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ మనం చదివాం, దేవునికి చోటివ్వనొల్లకపోయిరు గనుక దేవుడు వారిని చేయరాని కార్యములు చేయడానికి భ్రష్ట మనస్సునకు దేవుడు అప్పగించాడు. ఎప్పుడైతే ఒక మనుష్యుని దేవుడు విడిచిపెడతాడో, భ్రష్ట మనసుకు అప్పగిస్తాడో, అప్పుడు పాపం ఆ వ్యక్తిలో పాతుకుపోతుంది. మొదట మాట ఏమిటి? అందరూ చెప్పాలి. ఆరంభమవుతుంది. క్వశ్చన్ మార్క్. పాపం ఎలా ఆరంభమవుతుంది? సింగిల్ వర్డ్ లేదా సింగిల్ సెంటెన్స్ ఆన్సర్. ఎలా ఆరంభమవుతుంది? ఒక మనుష్యుడు దేవునికి చోటివ్వనొల్లకపోవడంతో పాపం స్టార్ట్ అవుతుంది. మీకు ఇవాళన్నీ 1 మార్క్ క్వశ్చన్ లేదా 1 సెంటెన్స్ ఆన్సర్స్ అనమాట. మీరు చెప్పాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్. పాపం ఎలా ఆరంభమవుతుంది? ఆన్సర్ ఏంటి? ఓ మనుష్యుడు దేవునికి చోటివ్వకపోవడంతో పాపం ఆరంభమవుతుంది. పాపం ఎలా పాతుకుపోతుంది? ఆన్సర్ ఏంటంటే, ఒక మనుషుని దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించినప్పుడు, విడిచిపెట్టినప్పుడు ఆ వ్యక్తిలో పాపం ఏమవుతుంది? పాతుకుపోతుంది. అంతే కదండి. మనం పొలాల్లో చూస్తూ ఉంటాం, పిచ్చి చెట్లు, ముళ్ళ తుప్పులు, గచ్చపొదలు మొలుస్తూ ఉంటే, మొలిచినప్పుడు ఈ రైతు వ్యవసాయదారుడు దున్నుతా ఉన్నప్పుడు అవి పాతుకుపోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అవి పాతుకుపోయే అవకాశం ఎప్పుడు వస్తుంది? సేద్యగాడు, వ్యవసాయదారుడు దాన్ని సేద్యం చేయకుండా విడిచిపెట్టేసినప్పుడు, పొలమును విడిచిపెట్టేసినప్పుడు ముళ్ళ తుప్పులు, గచ్చపొదలు ఏమవుతాయంటే పాతుకుపోతాయి. సో పాపం ఎప్పుడు పాతుకుపోతుంది? ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఓ మనుషుని భ్రష్ట మనసుకు అప్పగించేసినప్పుడు ఆ మనుషునిలో పాపము పాతుకుపోతుంది. ఇక తర్వాత మనం చూసినట్లయితే, పాపం ఎప్పుడైతే పాతుకుపోద్దో ఇక అది చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. ఏం చేస్తుందో తెలుసా? పాపం ఏం చేస్తుందంటే, నిన్ను మొదట దేవునికి దూరం చేస్తుంది, ఆ తరువాత నీ వారందరినీ, నీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా నీకు దూరం చేస్తుంది. ఒక మనుషుడు పాపములో ఉన్నప్పుడు అన్ని విధములైన మానవ సంబంధాలు దెబ్బతింటాయి. పాపం పాతుకుపోయింది పలానా వ్యక్తిలో అని ఎప్పుడు బహిర్గతం అవుతుంది? మూడో క్వశ్చన్ ఇప్పుడు మీకు. మూడో ప్రశ్న ఏంటంటే, పాపము ఎప్పుడు బహిర్గతం అవుతుంది, ఎప్పుడు వెల్లడి అవుతుంది అంటే, మానవ సంబంధాలు, రిలేషన్షిప్స్ దెబ్బతినడం ద్వారా పాపము బహిర్గతం అవుతుంది. మొదటి ప్రశ్న, పాపం ఎప్పుడు ఆరంభమవుతుంది? దేవునికి చోటు ఇవ్వకపోవడంతో ఆరంభమవుతుంది. పాపం ఎప్పుడు పాతుకుపోతుంది? దేవుడు మనిషిని భ్రష్ట మనస్సుకు అప్పగించినప్పుడు పాతుకుపోతుంది. ఆ పాపం ఎప్పుడు బహిర్గతమవుతుందంటే, ఒక్కొక్కటిగా మానవ సంబంధాలు దెబ్బతినడం ద్వారా ఆ వ్యక్తి పాపములో మునిగి తేలుతున్నాడు అనే విషయము ఏమవుతుందంటే బహిర్గతమవుతుంది. చూడండి, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఉన్న మాటలు గమనిస్తే, అట్టివారు, ఎలాంటి వారు? ఇక్కడ అట్టివారు అనే మాట ఎవరు? దేవుడు ఎవరినైతే భ్రష్ట మనస్సుకు అప్పగించాడో, దేవుడు ఎవరినైతే విడిచిపెట్టారో వారు, ఎవరినైతే విడిచిపెట్టాడో వారు, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, చదవండి,
సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, పాపము చేత, లోభము చేత, ఈర్ష్య చేత, మత్సరము చేత, నరహత్య చేత, కలహము చేత, కపటము, వైరమను వాటితో నిండిపోతారు. దేవుడు ఎప్పుడైతే ఓ మనిషిని హృదయములో ఆయనకు చోటు ఉండదో, ఇక ఆ వ్యక్తి వేటి చేత నింపబడతాడంటే ఇప్పుడు వ్రాయబడిన వీటన్నిటి చేత నింపబడతాడు. ఓకే, సమస్తమైన దుర్నీతి చేత నింపబడతాడు, దుష్టత్వం చేత నింపబడతాడు, లోభము చేత నింపబడతాడు, ఈర్ష్య చేత నింపబడతాడు. జాగ్రత్త, ఇక్కడ ఉన్న మనలో ఎవరిలోనైనా ఈర్ష్య ఉన్నది, మత్సరము ఉన్నది, కపటము ఉన్నది, కలహము ఉన్నది, అహంకారం ఉన్నది, అతిశయపు మాటలు ఉన్నాయి, చెడ్డవాటిని కల్పించే తత్వం ఉంది. ఇవన్నీ కూడా దేనికి గుర్తు? ఆ మనుష్యునిలో దేవునికి ఎంత మాత్రము చోటు లేదు అని గుర్తు. మీలో ఏ ఒక్కరిలో ఈ లక్షణాలు కనిపించినా, బహిర్గతమైన, అది ఏమని చెబుతుంది అంటే మీ హృదయంలో దేవునికి చోటు లేదు. దేవునికి చోటు ఉంటే ఇవి ఏవి కూడా ఉండవు. బహిర్గతమవుతుందంట పాపం. అన్ని విధములైనటువంటి మానవ సంబంధాలు దెబ్బతినడం ద్వారా పాపం బహిర్గతమవుతుంది. ఈ రోజున నువ్వు ఎందుకు ఈర్ష్య పడుతున్నావు? ఎవరైనా కాస్త మంచిగా ఉంటే, బాగుంటే చూడలేకపోవటం, చెడ్డ కళ్ళు అంటాం. దాన్ని ఏమంటామంటే మత్సరము. ఏమిటి? మత్సరం. నేను ఒకసారి ఇలా వివరించాను, మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో మరి. ఇతరులకు లేనిది ఏదైనా మనకుందనుకోండి, మనలో కలిగేటువంటి ఫీలింగ్ ఏంటంటే అతిశయం. ఇదిగో నాకున్నటువంటిది ఎవ్వరికి కూడా లేదు. మాది ఎంత పెద్ద డాబానో తెలుసా, ఎంత పెద్ద బిల్డింగో తెలుసా. అదేంటనమాట? అతిశయం. మరి అసూయ ఎలా కలుగుతుంది చెప్పనా? నీకు మళ్ళీ ఇదే వెనక్కి తిప్పాలి. నీకు లేనిది ఇతరుల దగ్గర ఉన్నప్పుడు నీలో ఏ ఫీలింగ్ కలుగుతుంది? అసూయ. అతిశయము, అసూయ, ఈ రెండు కూడా దేవుడు ద్వేషించేవి. ఈ రెండు కూడా ఆయనకు ప్రియమైనవి కావు. ఒక మనుషుడు సంతృప్తిగా ఉండలేడు ఎప్పుడంటే దేవునికి తన హృదయంలో చోటు లేనప్పుడు. అతనికి ఎంతసేపు దేని చేత నింపబడతాడంటే ఈర్ష్య చేతను, అసూయ చేతను, మత్సరము చేతను నింపబడతాడు, కలహము చేత నింపబడతాడు. చూడండి, అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని, ఇవి దాని ఫలితాలు కనుక మనం చూస్తే, నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో కూడా, అంటే అంతకంతకు ఏమవుతుందంటే ఇది పెరిగిపోతూ ఉంది. ఇంకా మీరు ముందుకెళ్ళి చదివితే, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు అయిపోతారు. దయలేనితనం, ఎంత మాత్రం కొంచెము కూడా దయలేకపోవటం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటం, చెడ్డవాటిని కల్పించడం. అంటే అక్కడ ఇలా వ్రాయబడింది ఇంగ్లీష్లో, అంటే ఇన్వెంటర్స్ ఆఫ్ ఈవిల్ థింగ్స్ అని. అంటే పాపం ఎలా క్రొత్తగా చేయాలి అని కనిపెడతారట, మంచి చేయడానికి కాదు. నేను ఆ మధ్య ప్రయాణమే వెళుతుంటే నా ముందు ఒక బైక్ వెళుతుంది, కనబడుతుంటుంది కదా బైక్ మీద, జస్ట్ చూస్తాం, నెంబర్ ప్లేట్ చూస్తాం. ఒక మాట చూశాను, నాకు ఫస్ట్ అర్థం కాల. అదేమని ఉందంటే, ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ యువర్ డాడ్ అని ఉంది. మీకు ఏమన్నా అర్థమైందా? కొంతమందికి అర్థమైనట్టుంది. ఏంటి? ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ యువర్ డాడ్. డాడ్ కాసేపు ఏం అర్థం కాల. అట్లనే తదేకంగా చూశాను, ఏదో కూడబడుకుని నేర్చుకుంటాం కదా. ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఆపాను అక్కడికంటే, నీవు చెడ్డవాడివి అని నువ్వు అనుకుంటే, ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ యువర్ డాడ్ అని. నీవు చెడ్డవాడివి అనుకుంటే నేను నీ అబ్బని అని అర్థం అన్నమాట. అంటే నువ్వు చెడ్డవాడికి నీకంటే పెద్ద చెడ్డవాడిని నేను అని అర్థం అనమాట. అంటే అబ్బో బాబోయ్, ఇట్టాటి రాతలు రాసుకుని తిరుగుతున్నారు కుర్రోళ్ళు అనిపించింది. అంటే ఇవాళ దేనికి పోటీ పడుతున్నారు వీళ్ళు? అసలు ఎలా నువ్వు చెడ్డోడు అనుకుంటే నీకన్నా పెద్ద చెడ్డోడిని నేను అని అనమాట. ఇంట్లో మీరు కూడా అదే మాట్లాడుకున్నారంటగా. నీకే అంతుంటే ఎవరికి? రే 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 నేను కన్నా నీకే అంతుంటే
నాకెంత ఉండాలి అంటే ఏ విషయంలో పోటీ పడుతున్నారన్నమాట? చెప్పరండి. పిల్లలు కాదు, కుర్రోళ్ళు కాదు, ముసలోళ్ళు కాదు, అందరూ దేనికి పోటీ పడుతున్నారు? అమ్మో ఇవేమి రాతలో అనిపించింది నాకు. అది ఏదో మొత్తానికి ఏ సినిమాలో డైలాగ్ అయ్యి ఉంటుందిలే, ఆయనకంత కవిత్వం ఎక్కడిది? ఏం నేర్పిస్తున్నాయి సినిమాలు? ఇలాంటి డైలాగులు చెప్పుకొని తిరుగుతున్నారు. ఏంటంట, మీరు కూడా రాశారా? ఈసారి ఎవరి దగ్గర ఇలాంటి రాతలు చూసానట్టు ఉందే మీకు. జాగ్రత్త. అంటే ఇఫ్ యు థింక్ యు ఆర్ బ్యాడ్, ఐ ఆమ్ యువర్ డాడ్. నువ్వు షడ్డోడి అనుకుంటే నీకన్నా పెద్ద షడ్డోడిని నేను అని అర్థం అన్నమాట. అయ్యో ప్రభువా, ఎలాంటి సమాజంలో మేము బతుకుతున్నాం నాయన. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించమంటుంది. ఒకవేళ ఎవరైనా నీ పట్ల చెడుగా వ్యవహరిస్తే అసలు ఆ చెడుతనం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా చేయకు. మంచితనం అంటే ఎలా ఉంటుందో ఆ చెడ్డోడికి చూపించు. దేవునికి స్తోత్రం. అది భక్తి చేయడం అంటే. ఎవరికండి? ఎవరైనా నీ పట్ల చెడుతనం కనపరిచారండి, క్రూరత్వం కనపరిచారండి, నీకెవరైనా తీరని ద్రోహం చేశారండి, అలాంటి వాళ్ళకి మంచితనం అంటే ఎలా ఉంటుందో టేస్ట్ చూపించు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మనల్ని పిలిచాడు. ఫర్ వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ us. దేని కొరకు దేవుడు నన్ను పిలిచాడు? దేని నిమిత్తం దేవుడు మిమ్మల్ని నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, ఈ చెడు లోకములో మనం జీవిస్తున్నాం. ఈ చెడు లోకమునకు మంచి అంటే ఎలా ఉంటుందో చూపించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్. బైబిల్లో ఒక మాట ఉంది, కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు చెప్తాడు, మనము క్రీస్తు రాయభారులం. వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాడు. మరొక అనువాదంలో ఉన్న మాట ఏంటంటే, వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ అని. ఎవరమండి? మనము దేవునిని ప్రతిబింబించే ఆయన ప్రతినిధులంగా మనం జీవించాలి అని చెప్పి. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దేవునికి చోటు ఇవ్వనొల్లకపోవడం వలన పాపం ఆరంభమవుతుంది. ఎంతగా పిలిచినా విననప్పుడు, ఎంతగా ప్రేమించి మాట్లాడినా చోటివ్వనప్పుడు, నీవు అవకాశం ఇవ్వనప్పుడు దేవుడు నిన్ను భ్రష్ట మనసుకు అప్పగించడంతో నీలో పాపం పాతుకుపోతుంది. ఆ పాతుకుపోయిన పాపం అన్ని రకములైన మానవ సంబంధాలు దెబ్బతినడం ద్వారా బహిర్గతమవుతుంది. ఈ రోజున దేవుని వాక్యం మనకు నేర్పించే విషయం ఏంటంటే, బిల్డ్ యువర్ రిలేషన్షిప్స్. దేవునికి స్తోత్రం. బిల్డ్ యువర్ రిలేషన్షిప్స్. మీ సంబంధాలను పునరుద్ధరించుకోండి, నిర్మాణం చేసుకోండి, కట్టుకోండి, ఖర్చుకోవాకండి. గలతీలకు రాసిన పత్రికలో ఉంది, మీరు ఖర్చుకుంటారేమో అని. చూస్తారా ఒకసారి? గలతీలకు రాసిన పత్రికలో, మీరు ఇలాగ ఖర్చుకుని నశించిపోతారేమో అని నేను భయపడుతున్నాను అని అంటాడు. 5వ అధ్యాయం 15వ వాక్యం. అయితే మీరు ఒకనినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. ఏమండి, గలతీ పత్రికలో పౌలు గారు అందరూ చూస్తున్నారా ఏంటి? అరుచుకోవడం, ఖర్చుకోవడం, కానీ ఏమి లేదు, ప్రేమించుకొనడం అనేది లేదు. ఒకరినొకడు ఖర్చుకొని మీరు నశించిపోతారేమో, భక్షించిన ఎడల మీరు ఒకరి నశించిపోతారేమో, బొత్తిగా జాగ్రత్త, మీరు చూచుకోండి అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం, మూల వాక్యం రోమా పత్రికలో మనం చూసినప్పుడు పాపం ఎలా ఆరంభమైందో చెప్పాడు, పాపం ఎలా పాతుకుపోయిందో చెప్పాడు, పాపం ఎలా బహిర్గతమవుతుందో కూడా చెప్తున్నాడు. ఎలా బహిర్గతమవుతుంది? ఎలా బహిర్గతమవుతుందండి? మానవ సంబంధాలు దెబ్బతినడం ద్వారా బహిర్గతమవుతుంది. వాటిలో ఏ ఒక్కటి మనలో ఉన్నా కూడా మనం ఇంకా పాపమందు నిలిచి ఉన్నామనే అర్థము. ఆ లిస్ట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా. లోభత్వం ఎప్పుడు వస్తుందండి? లోభత్వం అంటే ఏమిటి? నాకు కావాలి అనడం తప్పు కాదు, నాకు మాత్రమే కావాలి అనడం తప్పు.
లోభి ఎలా ఉంటాడంటే ఇంకా వేరే ఎవ్వరి గురించి కూడా ఆలోచన చేయడు. నేను మధ్య ఎవరితో మాట్లాడుతూ ఇలా అన్నాను, సమాజం మారిపోతుంది. ఒకప్పుడు ఏమనేవాళ్ళు నేను మా వాళ్ళు అంతా బాగుండాలనేవాళ్ళు. ఏమనేవాళ్ళు? మా వాళ్ళు అంటే వాళ్ళ భావం ఏదైనా కావచ్చు, అది కులం కావచ్చు, ఇంకోటి కావచ్చు. మా వాళ్ళంతా బాగుండాలి. ఆ మా వాళ్ళు కాస్త కొంచెం మారింది. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు కాదు, మన ముందు కొన్ని సంవత్సరాల ముందు ఎట్లా ఉందంటే, ఎవరడ్డపోతే మాకెందుకు, నేను, నా భార్య, నా పిల్లలు. ఇది ఇంకొంచెం పెరిగింది. ఇప్పుడు ఎలా ఉందంటే, మా ఆవిడ అయిపోయినా నాకు అనవసరం, నాకు తింటే ఏంటి, తినకపోతే నాకేంటి, ఉంటే ఏంటి, ఉండకపోతే నాకు, నా పిల్లలు ఎడిపోయినా నాకు నేను ముఖ్యం. ఎవరు? నేను ముఖ్యం. ఇది కేవలం ఒక ఏదో అంటే ఏంటంటే స్వార్థం అన్నమాట. నేను మాత్రమే, ఇంకెవ్వరిని గురించి ఆలోచన చేయకపోవటం. నాకు ఉన్నదా లేదు. ఇక్కడ చూడండి, లోభత్వం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, నాకు మాత్రమే, ఇంకా ఎవ్వరికి కూడా చెందడానికి వీలు లేదు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? ఈర్ష్య చేత, మత్సరము చేత నిండుకొని నరహత్య, కలహము, కపటము, వైరం. ఏంటండి ఇవన్నీ ఒక్కొక్కటి వివరించడానికి మనకి ఇప్పుడు సమయం కాదు, అర్థం కానివి కూడా ఏమీ కావు. కపటం అంటే మోసపూరితంగా వ్యవహరించటం, కపటమైన పెదవులు, కళ్ళలాడు నాలుక, ఇవి దేవునికి హేయము. నటన, మోసం, ఏమండి ఇవన్నీ ఆయనకు హేయమైనవి, వాటితో నిండిపోతున్నారట. ఆ తర్వాత మనం చూస్తే కొండెగాండ్రు. మీకు చెప్పాను, కొండెములాడటం అంటే అర్థం చెప్పాను మీకు. అంటే లేని వాటిని కల్పించడం, లేని వార్తను పుట్టించడం, అసత్యాన్ని కూడా సత్యంగా చెప్పడం, అది కొండెగాండ్రు అంటే. అపవాదకులు, ఇతరుల మీద అపవాదులు మోపటం, నేరములు మోపటం. ఎవరి స్వభావం ఇది? ఎవరి స్వభావం అండి ఇది? సాతాను స్వభావము. తర్వాత మనం చదువుతాం, దేవద్వేషులు. ఇంకా ద్వేషించబట్టే కదా ఆయనకు చోటు ఇవ్వలేదు. ప్రేమిస్తే ఏం చేస్తారు? చోటిస్తారు. ఇలాగా అయిపోతారట. మాట తప్పువారుగా, అనురాగరహితులుగా ఉండిపోతారట, నిర్దయులుగా ఉండిపోతారట. ఈ విధంగా మానవ సంబంధాలు దెబ్బతినడంతో పాపం ఏమవుతుందంటే బహిర్గతమవుతుంది. ఇది మూడవ సంగతి. ఇక నాలుగవది మనం చూద్దాం. దాన్ని చూడటానికంటే ముందు జకరియా గ్రంథంలోని ఒక మాటను కూడా మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. జకరియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. జకరియా గ్రంథం 11వ అధ్యాయం చదవండి. ఒక నెలలోగా కాపరులలో 3 సంహరించాను. ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా, వారు నా విషయమై ఆయాసపడిరి. దేవుడట శిక్షను పంపించారట. నేను సంహరించాను అంటున్నాడు. సంహరిస్తే, శిక్షను పంపిస్తే వాళ్ళు ఇంకా ఏమవుతున్నారంట? దేవునికి దూరం అవుతున్నారు, ఆయన మీద ఆయాసపడుతున్నారు, కానీ వారు ఆయన తట్టు మళ్ళుకోవటం లేదు అని మనం ఇక్కడ చదువుతున్నాం. నేను సంహరించి తిని, అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా, వారు నా విషయమై ఆయాసపడిరి అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మార్గము తప్పుతున్నప్పుడు దేవుడు శిక్షను పంపిస్తాడు. ఎందుకు శిక్షను పంపిస్తాడు అంటే మనల్ని త్రోవలో నడిపించటానికి. కానీ అలా మనల్ని క్రమశిక్షణలో పెడుతున్న దేవుని మీద ఆయాసపడి నాశన మార్గం వైపుకు వెళ్ళిపోయే స్థితి ఈ రోజున సమాజంలో మనం చూస్తున్నాం. నా పిల్లలారా, ఇప్పుడైనా నా తట్టుకు మళ్ళండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు యాకోబు పత్రికలో మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని మాట చదువుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనం చదువుదాం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. చూడండి, ఇప్పుడు మనం చదువుదాం రోమాపత్రిక 1వ అధ్యాయం 32వ వచనం దగ్గరికి వెళదాం. ఇట్టి కార్యములను అభ్యసించువారు
మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండి. పోనీ వీళ్ళకి ఏమన్నా తెలియదా? దేవుని గురించిన న్యాయం వీళ్ళకి తెలియదా? న్యాయ విధి తెలియదా? ఏది తప్పో ఏదో రైటో తెలియదా అంటే తెలుసు. దేవుని న్యాయ విధిని బాగుగా ఎరిగియుండి కూడా ఎలాంటి న్యాయ విధి అది? ఇట్టి కార్యములు చేస్తే దేవుడు సంపెత్తడ్రా, మరణమునకు తగిన వారు నరకానికి పాత్రులవుతారని తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? పర్వాలేదు దేవుని న్యాయవిధిని ఎరిగి ఉండి కూడా వాటిని చేయుచున్నారు. ఇప్పుడే మనం చూసాం, మేలైనది చేయనెరిగి ఉండి. ఈరోజున చాలామందికి ఫలానా విధంగా జీవించకూడదని తెలుసు, తెలిసినా కూడా వాళ్ళు అలాగనే జీవించేస్తున్నారు. ఇది దేవుని దృష్టికి హేయము అని తెలుసు, అయినా కూడా అందులో జీవించేస్తున్నారు. మనం చదువుతాం కదా, పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రికలో ఆయన ఇలా అంటాడు, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు అని అంటాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనం మనం చదివితే, వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులుగొల్పుతూ లోభత్వమందు సాధకము చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులు. వారి హృదయం దేని యందు సాధకం చేయబడిందండి? లోభత్వమునందు, పాపమునందు సాధకం చేయబడి. దే వర్ ఎక్సర్సైజ్డ్ ఇన్ సిన్. అభ్యసిస్తున్నారు, సాధకం చేసుకున్నారు వాళ్ళ యొక్క శరీరాన్ని. దేని యందంటే లోభత్వమునందు, పాపమునందు. చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు. వాళ్ళకి తెలుసు అది పాపము అని, కానీ మానుకోలేనటువంటి స్థితి. సో ఇక్కడ మనం చదువుతున్నాం కదా, వీళ్ళకి తెలుసు దేవుని న్యాయ విధి ఏమిటో. మరణమునకు తగిన వారం మనం ఈ పని చేస్తే అని తెలుసు, కానీ వాళ్ళు అలా చేస్తూనే ముందుకి సాగిపోతున్నారు. పాపం ఎలా ఆరంభమవుతుందో చూచాం, పాపం ఎలా పాతుకుపోతుందో చూచాం, పాపం ఎలా బహిర్గతమవుతుందో కూడా చూచాం. ఇక చివరి స్టెప్ ఏంటంటే పాపం బలపడటం. ఏంటి? పాపం ఎలా బలపడుతుంది? ఈ 32వ వచనంలో మనం చూస్తాం కదా, వారు ఏం చేస్తున్నారంటే చూడండి, ఇది మాత్రమే గాక ఇది చాలదని వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారు. దీనితో పాపం సెటిల్ అయిపోద్ది. ఏంతో వీళ్ళు పాపం చేయడం మాత్రమే కాదు, వాటిని అభ్యసించే వారితో కూడా వీళ్ళు సంతోషముగా ఏం చేస్తున్నారట అంటే పాపము చేయడం మాత్రము కాక పాపము చేసే వాళ్ళతో సంతోషంగా సమ్మతిస్తే దాని ద్వారా పాపం మరింతగా ఏమవుతుంది? బలపడుతుంది. అసలే చెడ్డోడు, ఇక చెడ్డ సహవాసాలకు వెళ్ళిపోతే ఆ చెడుతనం ఏమవుతుందండి? మరింత బలపడుతుంది. ఈ మధ్య ఎవరు అంటున్నారు, ఎవరైనా దొంగతనం చేస్తేనట పెద్ద జైల్లో వేయకూడదంట. ఎందుకు వేయకూడదు? అక్కడికి పోతే వీడు ఇంకా గొప్ప దొంగోడు అవుతున్నాడు. ఎందుకు? అక్కడ పెద్ద నేరస్తులు పరిచయం అవుతున్నారు. వాళ్ళతో ఇతను ఇంకేముంది, మరి ఎక్కువ దొంగతనము చేయడానికో లేకపోతే నేరము చేయడానికో పాపం చేయడానికో బలపడుతున్నాడు. ఎందుకు బలపడుతున్నాడు? కారణం ఏంటంటే అతని చుట్టూ సహవాసం, ఎలాంటి సహవాసం ఉంది? ఆ చెడ్డ మనుషుల సహవాసం ఉంది. పాపము చేయుట మాత్రముగాక పాపం చేసే వాళ్ళతో సంతోషంగా సమ్మతించడం ద్వారా పాపం బలపడుతుంది. ఎంత అద్భుతంగా వివరించాడు, పాపమును విశ్లేషించాడు. ఎలా ఆరంభమవుతుందో చెప్పాడు, ఎలా పాతుకుపోతుందో చెప్పాడు, ఎలా బహిర్గతమవుతుందో చెప్పాడు, ఎలా బలపడుతుందో కూడా చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ 4 స్టేజెస్లో మనం ఎక్కడ ఉన్నా ఈ రోజున మనం గనుక ప్రభువును వేడుకుంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆయన సంపూర్ణంగా మనల్ని రక్షించటానికి ఆయన శక్తిమంతుడు. లేఖనంలో మనం చదువుతాం, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును. ఎవరి దగ్గర? ప్రభువునొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. నీలో పాతుకుపోయిన, నీలో బలపడిన అట్టి పాపాన్ని నీవు పాపివని గుర్తించి ప్రభు సన్నిధులు కనుక ఒప్పుకుంటే ఆయన నిశ్చయముగా నిన్నేం చేస్తారంటే విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు.
ఈ రోజున మరి ఒకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి అని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఎందుకు నీవు వైరంకి వెళ్ళిపోతున్నావు? ఎవరితో పడనటువంటి, ఎందుకు వైరము, ఎందుకు కలహము, ఎందుకు కపటము, దయలేనితనం ఎందుకు నీలో కలుగుతుంది? దేవునికి చోటు అసలు ఎక్కడుంది? ఉందా? ఉంటే ఎక్కడ? ఎలాంటి స్థానాన్ని దేవునికి నీవు ఇచ్చావు అనేది ఈరోజున మనందరం కూడా ప్రశ్నించుకోవలసినటువంటి విషయం. పరిశుద్ధాత్ముడు మరోమారు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరిస్తూ ఉండగా ఆయన హెచ్చరికకు లోబడి మనల్ని మనం ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు, ఆయనకు చోటు ఇచ్చినప్పుడు వెలుగు రాగానే ఏమవుతుందండి? చీకటి పోతుంది. ఆశీర్వాదమునకు కారణభూతుడైన దేవుడు మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు శాపం పోతుంది. దేవునికి స్తోత్రం. గడిచిన రాత్రి కూడా మనం దేవుని వాక్యం ధ్యానం చేస్తూ ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. జీవితంలోని కల్లోలములు సమసిపోవాలి అని అంటే నిర్మూలము చేయవలసిన దానిని మనం ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి. అప్పుడు కల్లోలాలు సమసిపోతాయి. అది చేయనంత వరకు నీ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. నువ్వు ప్రశాంతంగా బ్రతకాలని ఆశపడుతున్నావా? అట్లయితే నిర్మూలన చేయవలసిన దానిని త్వరపడి నిర్మూలన చేయి. దేవునికి చోటివ్వు, రమ్మని ఆహ్వానించు. ఆమేన్. పేతురు మునిగిపోతున్నాడు. ఏం చేశాడు? ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశారట. ఆయన వెంటనే చెయ్యి చాపి పేతురుని ఏం చేశాడు? రక్షించాడు. ఎక్కడ అహంభావానికి పోలే. నడుస్తానన్నాను, ఇప్పుడు మళ్ళీ ఆయన హెల్ప్ అడిగితే ఎక్కడని అనుకోలేదు. అర్థమైపోయింది, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా ఇక నాకు బ్రతుకు ఉండదనుకున్నాడు. రక్షించుమని కేకలు వేసినప్పుడు వెంటనే ఆయన రక్షించాడు. యెషయా గ్రంథంలో ఉన్న మాట కూడా అదే. రక్షింప నేరక ఉండనట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండనట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మనకును దేవునికి మధ్య మన దోషములే అడ్డుగా వచ్చాయి అని చెప్పి ఆ అడ్డుగోడలను తొలగించి దేవుణ్ణి మనం వేడుకున్నట్లయితే ఆయన మనలను పరిశుద్ధులనగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. సువార్తకి ఏ శక్తి ఉందండి? సువార్తకి ఏ శక్తి ఉంది? రక్షించే శక్తి ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో మనం చదివింది అదే. నీతిమంతుడి విశ్వాస మూలముగా జీవించాడు. నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి, అందరికీ కూడా అది రక్షణ కలుగ చేయుటకు దేవుని శక్తి. దేర్ ఈజ్ పవర్ ఇన్ ద గాస్పల్. వాట్ కైండ్ ఆఫ్ పవర్? ఏ విధమైన శక్తి ఉంది? శాపాన్ని తొలగించే శక్తి ఉంది, వైరాన్ని తొలగించే శక్తి ఉంది, కపటాన్ని తొలగించే శక్తి ఉంది, దుర్నీతిని తొలగించే శక్తి ఉంది, నిర్దయను తొలగించే శక్తి ఉంది. దేర్ ఈజ్ పవర్. ఎందులో? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని తెరువు. నీ హృదయాన్ని తెరిచి దేవుని వాక్యానికి చోటివ్వు. నేను బాగా జ్ఞాపకం చేసుకుంటాను. పూర్వపు దినాల్లో ఒక సేవకుడు ఇలా బోధిస్తూ ఉండేవాడట. ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, అయ్యలారా, అమ్మలారా, దేవుని మాటను ఇంకొక అడుగు లోపలికి పోనివ్వండి అనేవాడంట. ఏంటా అడుగు లోపలికి పోనివ్వండి? ఆయన అంచనా ఏంటంటే చెవికి హృదయానికి అడుగు దూరం ఉందంట ఆయన అంచనా. అప్పట్లో వినేవాళ్ళండి, ఇప్పుడు చెప్పినా అంటారా? ఊరుకోండి అంటారు. వాక్యాన్ని అంటగా నమ్మేవాళ్ళు. సో వాళ్ళు ఎంతో దీవించబడేవాళ్ళు. ఇవాళ వాక్యము వినటమే కానీ దాన్ని అన్వయించుకొని వాక్య ప్రకారం జీవించటం అనేది కరువైపోయింది. ఇంకొక అడుగు లోపలికి పోనివ్వండి. ఏంటి? ఇంకొక అడుగు మీ హృదయంలోనికి దేవుని వాక్యాన్ని చొరబడనివ్వండి. నిశ్చయముగా ప్రతి విధమైన శాపం తొలగించబడుతుంది. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా వందనాలు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం నీ సన్నిధిలోనికి ప్రవేశించిన మమ్మను మీ కృపచేత దర్శించినందుకు వందనాలు. నీ వాక్కు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీవు అనుగ్రహించిన వర్తమానమును బట్టి స్తోత్రం. పాపం ఎలా ఆరంభమవుతుంది, అది మనుషుని జీవితంలో ఎలా పాతుకుపోతుంది, అది ఎలా బహిర్గతమవుతుంది, అది ఎలా బలపడుతుంది అనే విషయాలు
మా ముందు తేటగానే ఉంచావు ప్రభువా. అయితే మా రక్షకుడవైన నీవు నాయనా విశ్వాసముతో నీ వాక్కును మేము స్వీకరించినప్పుడు మమ్మను ప్రతి విధమైన శాపము నుంచి, ప్రతి విధమైన పాపము నుంచి విడిపించటానికి నీవు శక్తిమంతుడు అని మేము తెలుసుకున్నాం. మనము మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనుగా చేస్తాడని భక్తుడైన యోహాను గారి ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. యేసయ్యా, ఈ సమయంలో నీకు చోటీయని స్థితి, అది శపించబడిన అనుభవం. యోబు అన్నట్లుగా ప్రభా, భక్తిహీనులైన వారు నిన్ను విడిచి పొమ్మని అంటారు, నీ జ్ఞానం మాకు అవసరం లేదు అంటారు, నీ మాటను వాళ్ళు స్వీకరించరు. ఈ రోజున తండ్రి, మా చేయిని నువ్వు పట్టుకోవడం మాకెంతో ఆశీర్వాదమయ్యా. ఒకవేళ మేము గింజుకుని నీ చేతి నుంచి ప్రభువా మేము విడిపడితే మేమెక్కడను కూడా ఆశీర్వాదాన్ని పొందలేము. కనుక ప్రభువా సహాయం చేయండి అయ్యా. నీ చేతితో మమ్మల్ని పట్టుకోండి యేసయ్యా, మమ్మల్ని విడవద్దయ్యా. హృదయ కాఠిన్యము నుంచి విడిపించండి ప్రభువా, తొలగించండి నాయన. తలుపు నొద్దండి, తలుపు తడుతూ ఉన్నావు. నీకు చోటిచ్చి శ్రేష్టమైన ఆశీర్వాద అనుభవాన్ని, నెమ్మది సమాధానముతో కూడిన అనుభవాలను మా సొంతం చేసుకోవడానికి సహాయం చేయండి. భ్రష్ట మనస్సు నుంచి విడుదల పొంది శ్రేష్టమైన మనస్సును స్వతంత్రించుకునే అనుభవం మాకు దయచేయండి. ఇదిగో నేను నూతన హృదయమును మీకు ఇచ్చుచున్నానన్నా, అట్టి నూతన హృదయం ప్రతి ఒక్కరికి, నీ మాటను ఆలకించిన ప్రతి ఒక్కరికి, అంగీకరించిన ప్రతి ఒక్కరికి నూతన హృదయం, నూతన స్వభావం దయచేసి నీ నూతన నిబంధన స్థిరపరిచి నీ బిడ్డల పట్ల నూతన కార్యం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.